నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఓజీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి చూడండి, దాని ఫీవర్ మాత్రం మామూలుగా లేదు. సో కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈరోజు నిన్న ప్రీమియర్ షోలు కలుపుకుంటే దగ్గరగా 175 crores వచ్చే అవకాశం అయితే ఉందండి. అంటే బాహుబలి, పుష్ప 2 వాటితో కంపేర్ చేయొచ్చా లేదా అనే మీద కంపేర్ చేయకూడదని చెప్తాను నేను. అంటే ఈ సినిమా ఏంటంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా, మాఫియా డాన్ సినిమా. సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కాదు, అలాగని పీరియడిక్ డ్రామా కాదు. అందువల్ల పుష్ప 2కిను బాహుబలి RRRకి లేకపోతే బాహుబలిని మనం కంపేర్ చేసుకుంటూ కరెక్షన్స్ దీనికి ముడిపెట్టకూడదని అనుకుంటున్నాను నేనైతే. అయినా సరే దీనికి ఈ సాయంత్రానికి కానీ ఓవరాల్గా కలెక్షన్ రిపోర్ట్స్ అయితే రావు. ఓవరాల్గా అయితే నేను అనుకోవటం 175 కోట్లకి ఏమాత్రం తగ్గకుండా నిన్న ఈరోజు కలెక్షన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రికార్డ్ అయితే పవర్ స్టార్ సినిమాల్లో పెద్ద రికార్డ్ అయితే ఉంటుంది. అది సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోబోతున్న సంగతి మనకు అర్థమవుతుంది. సరే, వాస్తవానికి ఏంటంటే చాలా మంది దీన్ని పుష్పతో కావచ్చు, లేదంటే RRRతో కావచ్చు, లేదా బాహుబలితో కావచ్చు కొంత కంపేర్ చేస్తున్నా. వాస్తవానికి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా కొంచెం తక్కువే మిగతా ఆ సినిమాలతో పోలిస్తే. సో నిజంగా ఆ రకంగా బడ్జెట్తో పోలిస్తే నిజంగా ఆ సినిమాలకి ఈ సినిమాకి పోల్చే అవకాశం ఉందంటారా? అసలు బడ్జెట్తో పోల్చినా లేదండి. ఎందుకంటే దీనికి పెద్దగా 200 crores అయి ఉంటే వాళ్ళు చెప్పడం, దీనికి నాకు తెలిసి పుష్ప 2 బడ్జెట్కి పుష్ప 1తో పోల్చుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 1 హిట్ అవ్వడం వల్ల పుష్ప 2కి అంత హైప్ వచ్చింది. అందువల్ల పుష్ప 1తో పోల్చుకోవచ్చు, బాహుబలి 1తో పోల్చుకోవచ్చు ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్ పరంగా. అంతే తప్పితే పుష్ప 2తో పోల్చుకోలేము. ఇప్పుడు ఓజీ 2 కలెక్షన్స్ చూసుకుంటే మళ్ళీ అది మారితే ఓజీకి 2 ఉందని చెప్పారు కాబట్టి అప్పుడు మన పుష్ప 2 కలెక్షన్స్ని ఓజీ 2 కలెక్షన్స్ని కంపేర్ చేయొచ్చు. కాబట్టి ఈ సినిమా వరకు ఏంటంటే ఈ కలెక్షన్నే ఇలాగే చూడాలి. అయితే సినిమాకి సంబంధించి ఏంటి అంటే ఓవర్సీస్లో ఎలా ఉంది, ఎలా కలెక్షన్స్ కొల్లగొట్టింది ఏంటంటే ఏం చెప్తారు? అంటే ప్రీమియర్ షోల మీదే నాకు తెలిసి నిన్న చాలా వరకు హైదరాబాద్లో కానీ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రీమియర్ షోల మీదే దాదాపు 20 కోట్లు మించి వచ్చింది అంటున్నారండి. అట్లాగే ఓవర్సీస్లో కూడా 30 కోట్ల వరకు ప్రీమియర్ షోలకి కరెక్ట్ అయింది చెప్తున్నారు. అట్లా చూసుకున్నప్పుడు మరి ప్రీమియర్ షోల కలెక్షన్స్ కానీ ఈ రోజు వచ్చి కలెక్షన్ చూసుకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డ్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఫిగర్ చెప్పడం కష్టం, కానీ జనరల్గా అయితే మనకున్న రిపోర్ట్స్ ప్రకారం అండి పుష్ప 2కి 294 కోట్లు వచ్చింది ఫస్ట్ డే కలెక్షన్స్. అంటే టాప్ ప్లేస్లో పుష్ప 2నే ఉంది. ఇక RRR 223 కోట్లు వచ్చింది. అది మల్టీ స్టారర్ మూవీ, ఇద్దరు హీరోలు ఉన్న సినిమా, రాజమౌళి గారి సినిమా కాబట్టి దానికి వేరు. అలాగే బాహుబలి 2కి 210 కోట్లు వచ్చింది. అంటే 3వ ప్లేస్లో బాహుబలి 2 ఉంది. అలాగే కల్కి సినిమాకి 191 కోట్లు వచ్చింది. దానికి ఏంటంటే అది ప్యాన్ సినిమా కావడం, అమితాబ్ అంతమంది స్టార్ డమ్ము, భారీ ఖర్చు, 500 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టడం, కానీ దానికి అట్లా వేసుకోవచ్చు. ఇక సలార్ సినిమా 178 కోట్లు ఉంది. నాకు తెలిసి సలార్ కలెక్షన్స్ని ఇది బ్రేక్ చేసే అవకాశమే ఉంటుంది. అలాగే దేవరకు వచ్చి 172 కోట్లు వచ్చింది. 172 కోట్లు దేవర, సలార్ 158 కోట్లు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా వాటిని దాడుతుందా లేదా అని చెప్పలేం, కానీ వాడికి ఇంచుమించు దగ్గరలో ఉండే అవకాశం అయితే ఉంది. అది ఒకటి. అలాగే KGF 2కి 160 కోట్లే వచ్చింది. ఇది KGF 1 కాదు, KGF 2కే 160 కోట్లు వచ్చింది. అలాగే లియో సినిమాకి 148 కోట్లు వచ్చింది. ఆదిపురుషుకి 140 కోట్లు వచ్చింది. సాహోకి 130 కోట్లు వచ్చింది. ఈ కలెక్షన్స్ రికార్డు ఇలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం రికార్డు కలెక్షన్స్ అనేది చెప్పాల్సి ఉంటుందండి. పవర్ స్టార్ సినిమాకి ఇంతవరకు కూడా ఈ స్థాయిలో, మీకు వీరమల్లి కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ లేవని చెప్పాల్సి వస్తుంది. అయితే జపాన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా తీశారని చెప్తున్నారు. సో వాస్తవం చెప్పాలంటే జపాన్లో కూడా రిలీజ్ అవుతాయి. వాస్తవం మనకు తెలుసు, బాహుబలికి సంబంధించి కూడా చైనాలో రిలీజ్ అయ్యి, లేదా దంగల్ కూడా మిగతా దేశాల్లో రిలీజ్ అయిన తర్వాతనే వాటికి అంత కలెక్షన్స్ లేదంటే అవి చూస్తున్నాం. సో ఇది ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకున్నట్టు లేదు. ఓవర్సీస్ మార్కెట్ మీద ముఖ్యంగా అమెరికాలోను ఇట్లా కొన్ని ఓవర్సీస్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు తప్పితే అక్కడ భాషల్లో కూడా వీళ్ళు డబ్ చేసి కొన్ని సినిమాలు 9 భాషలో 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలా ప్లాన్ చేసుకోవాలా, ఎందుకంటే టైం ఎక్కువ దాటిపోతే బాగోదనే ఉద్దేశంతో చాలా మార్కెట్ మీద ఫోకస్ పెట్టకుండానే ఓన్లీ ఓవర్సీస్ మార్కెట్ మీదను తెలుగు మీద ఫోకస్ పెట్టి రిలీజ్ చేశారుగా చెప్పాల్సి వస్తుంది సినిమాని. మొత్తానికి సినిమాకి సంబంధించి కొంత మనం చూసుకుంటే మిరాయికి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా చాలా ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన థియేటర్స్ కూడా మిరాయికి సంబంధించి ఇచ్చేసారని చెప్పి అంటారు. దాని నుంచి మీరు ఏం చెప్తారు?
ఆయన ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడు మిరాయి థియేటర్లని సాయంత్రం నుంచి కొన్ని థియేటర్లు తప్పితే నామినల్గానే ఉన్నాయి, మొత్తం ఈ ఓజీ థియేటర్లే ఉంటాయి. ఆయన ఒక విధంగా చెప్పాలంటే పెద్ద హృదయంతో సహృదయంతో పవర్ స్టార్ సినిమాకి హెల్ప్ చేశారని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రికార్డులు అనుకున్నాం, ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డులు చూసుకున్నప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు చెప్పాం. కానీ లోకల్ తెలుగు మార్కెట్లో రికార్డు పరంగా చూసుకుంటే నాకు తెలిసి పాత రికార్డులన్నీ బద్దలైపోయి ఉంటాయి. ప్రభాస్ సినిమా రికార్డులు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రికార్డులు, అల్లు అర్జున్ సినిమా రికార్డులు, చిరంజీవి గారి పేరుతో రికార్డులు, అన్ని రికార్డులని కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టిన రికార్డు అయితే ఈ ఓజీకే ఉంటుంది. అది మాత్రం డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన వాస్తవానికి ఒక ఫ్యాన్ మేడ్ మూవీగా మనం చూస్తున్నాం. కానీ సడన్గా ఇంత క్రేజ్ అంటే వాస్తవానికి ఎప్పటి నుంచో ఓజీ పైన ఒక క్రేజ్ ఉంది. ముందుగానే మనం హరిహర వీరమల్లు కన్నా ఓజీకి ఒక రకమైన క్రేజ్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే మనం అనుకున్నాం. సో దేనివల్ల ఈ హైప్ వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే సుజిత్ డైరెక్షన్ వల్ల, లేదా తమన్ మ్యూజిక్ వల్ల, లేదా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వల్ల, ఏం చెప్తారు? కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వల్లే ఈ హైప్ వచ్చింది సినిమాకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే తమన్ బీజిఎం హెల్ప్ అయింది. సినిమా రిలీజ్కి ముందు మాత్రం పవర్ స్టార్ సినిమా కానీ చూశారు. దానికి కారణం ఏంటంటే సినిమా లేకపోవటం, వీరమల్లు సినిమా అంత అనుకున్నంతగా రాకపోవటం, అందరు హోప్స్ ఓజీ మీద పెట్టారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉంటాయి. అది పోలీస్ పాత్ర అంటే ఆయన సినిమాలు దూరంగా ఉండి చేయటం, గతంలో సినిమాలు కూడా అనుకున్న రేంజ్లో రాకపోవడం, భీమల నాయక్ కానీ బ్రో సినిమా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టేలా చేసినాయి. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంది అనడానికి ఉదాహరణ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన జనం చూసుకుంటే వర్షంలో కూడా అంతమంది రావటం అనేది గ్రేట్. ఇవాళ కూడా ఏ థియేటర్లో చూసినా కానీ పవర్ స్టార్ మ్యానీ అనేది కనిపిస్తుంది. ఒక హీరో రాజకీయాల వైపు వెళ్ళిపోయినా కానీ ఇంత క్రేజ్ ఉంటుందా అనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని చెప్పొచ్చు. సో వాస్తవానికి సర్వసాధారణంగా శుక్రవారం రోజు సినిమాలు ఏదైనా సరే రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో గురువారం రిలీజ్ చేసినా సరే అంత పెద్ద హైప్ అనేది ఏ సినిమాకి చూడాల. సో గురువారం నుంచే ఈ హైప్ అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, అంటే గురువారం సినిమా రిలీజ్ అనుకుంటే వాళ్ళు రోజు ముందే వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ప్రీమియర్ షోల పేరుతో ఆ కలెక్షన్స్ కానీ, ఈరోజు కలెక్షన్స్ కానీ, దసరా సెలవులు కావటం కానీ ఇవన్నీ కలిసి వచ్చి ఆదివారం కల్లా నాకు తెలిసి వాళ్ళు ఏవైతే 400 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. ఈ ఆదివారానికే 400 కోట్లు కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఆ తర్వాత వచ్చేవన్నీ అడిషనల్లే, ఈ సినిమాకి బోనస్ అని అనుకోవాల్సి వస్తుంది. అదండి. సో మొత్తానికి కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఒక ట్రెండ్ సృష్టించబోతున్నారు. అదిగాక ఈ కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యేదే టికెట్ కొనుక్కోవడం ద్వారా. ఈ టికెట్ కొనుక్కోవడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే ఏదైతే వేలంలో పాడుకొని ఒక్కొక్క టికెట్ కొన్ని లక్షల్లో కొంటున్నారు. దీన్ని ఒక ట్రెండ్ సెట్ చేసినట్టే అని చెప్పుకోవాలి. ఇది కొత్త సంప్రదాయమే. ఎందుకంటే ఒక హీరోకి ఎంత ఇది ఉందనడానికి ఆ కొనేదాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే తర్వాత దీన్ని మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఏదో ఇట్లా స్టార్ట్ చేసినా కానీ వేరే వాళ్ళు దీన్ని దానికోసం అని చెప్పి వాళ్ళే డబ్బులు ఇచ్చుకుని అట్లా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన ట్రెండ్ సెట్ చేశారు. మొత్తానికి ఇది ఓజీ కలెక్షన్స్ అనేవి నాకు తెలిసి జనవరి నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలకి ఏ సినిమాకి కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అనేవి రాబట్టి ఉండవు. అది ఒక రికార్డు. ఈ సంవత్సరంలో ఓపెనింగ్స్ పరంగా ఖచ్చితంగా ఇది ఒక రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా ఇది ఒక రికార్డు. ఖచ్చితంగా ఈ రికార్డ్ అనేవి ఏ సినిమాలకు ఉండదు నాకు తెలిసి. సో ఫైనల్గా రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అల్టిమేట్గా ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత అయి ఉండొచ్చు, దాని తర్వాత ఫైనల్గా ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ సినిమాకి అని నేను చెప్తాను. బడ్జెట్ పరంగా 250 కోట్ల దాకా పెట్టారంటున్నారు. విఎఫ్ఎక్స్ పరంగా కూడా వేలెత్తి చూపించేలాగా లేవు, అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంక్ సన్నివేశాలు కానీ, పైకి లేచిపోయి తలనరికే సన్నివేశం కానీ అవన్నీ హైలైట్ అయినాయి. కాబట్టి అవన్నీ విఎఫ్ఎక్స్ చేసిన సన్నివేశాలే. మరి బడ్జెట్ పరంగా 250 కోట్లు అంటున్నారు. 250 కోట్లు అయినప్పుడు బిజినెస్ పరంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లు చేసింది. థియేటర్కల్ ఏమో 180 కోట్లు అయితే నాన్ థియేటర్కల్ 118 కోట్లు, అంటే 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. మరి ఎంత బిజినెస్ చేసిందంటే 400 కోట్లు గ్రాస్ వస్తే 200 కోట్ల రూపాయలు రాబట్టగలిగితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. అది ఈ ఆదివారంతో జరుగుద్ది. ఇక అడిషనల్గా వచ్చేవి కానీ శాటిలైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అడిషనల్గా నాన్ థియేటర్కల్ బిజినెస్ 180 అని చెప్పాం కాబట్టి ఆ అమౌంట్ అలాగే ఉంటుంది. థియేటర్కల్ 180 కోట్లు అంటున్నాం కాబట్టి థియేటర్కల్ పరంగానే 200 కోట్లు షేర్ వస్తే సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఆదివారంతో జరుగుద్ది కాబట్టి రాబోయే ఇంకో వారం రోజుల పాటు ఇక రాబోయే సినిమాల ఎఫెక్ట్ కొంత ఈ ఇడ్లీ కొట్టు సినిమా ఉంది, కాంతారా 1 ఉంది,
వాటి ఇంపాక్ట్ కొంత పడే అవకాశం, అప్పుడు కలెక్షన్ ఏమైనా డ్రాప్ అవుతాయేమో, కానీ ఆ సినిమా టాక్ని బట్టి టాక్ని బట్టి కూడా దీని మీద కలెక్షన్స్ డిపెండ్ అయి ఉంటుందండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి, అదేవిధంగా భారీ కలెక్షన్స్ దిశగా కూడా వెళ్తుంది. సో చూద్దాం ఎంత కలెక్ట్ చేయబోతుందో. ఇదండి, నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.